నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అఖండ 2 బిజినెస్ పరంగా ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి అఖండ 2 బిజినెస్ పరంగా ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అఖండ 2 బిజినెస్ పరంగా ఎలా ఉంది, అలాగే ఓటీటీ పరంగా ఎలా ఉందో, సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మాకు కొంచెం ఇవ్వండి సార్. అంటే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే థియేటర్కల్ బిజినెసే 100 నుంచి 120 కోట్లు అఖండ 2కి ఓకే జరిగింది, ఫైనలైజ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఒక సినిమాకి ఇంత ముందే రిలీజ్ ఎప్పుడో సెప్టెంబర్ 25 రిలీజ్ అయ్యుకుంటే ఇంత ముందే ఇంత బిజినెస్ జరగడం అనేది బాలకృష్ణ గారి కెరీర్లోనే ఒక రికార్డ్ అని చెప్పాలి. ఈ మూవీ అఖండ 2 మూవీ అంటే బిజినెస్ అంత జరగల ఇప్పుడు దాకా కూడా. బాలయ్య బాబు సినిమాలో గ్రాస్ కలెక్షన్స్ 150 కోట్లు అంటే షేర్ వచ్చేసరికి 80 కోట్లు ఎంత ఉంటుంది, 70 కోట్లు 80 కోట్లు, సగమే 50%. 150 కోట్లు అనుకోండి, ఒక 75 కోట్లు అట్లా ఉంటుంది. అలాంటిది మరి ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్లు వసూలు చేయొచ్చు అనేది ఒక అంచనా అయితే ఏర్పడిపోయింది ఈ థియేటర్కల్ బిజినెస్ చూసిన తర్వాత. అంటే సార్ ఇక్కడ థియేటర్కల్ బిజినెస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనము ఈరోజు టాపిక్ ఒకసారి చూసుకున్నట్లయితే కుబేరా, అసలు థియేటర్లోకి జనాలు అనే వాళ్ళే లేరు. మరి అఖండ 2కి వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? అంటే బిజినెస్ కూడా ఎక్కువగా ఉంది అనేసి అని అంటున్నారు. అంటే అది పాన్ ఇండియా సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా, రెండు పాన్ ఇండియా మూవీ అయినా సరే బిజినెస్ జరుగుతుంది కదా. కుబేరాకి ఆ లెక్కల పరంగా చూసుకుంటే వీక్ గానే ఉంది. బిజినెస్ లెక్కల పరంగా కుబేరా సగమే. అవును, ఇప్పుడు 60 కోట్లు అంటున్నారు. ఇక్కడ థియేటర్కల్గా బాలయ్య బాబుది 120 కోట్లు అంటే, ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మొన్న మధ్యన 80 కోట్లు అన్నారు, ఇప్పుడు 100 కోట్లు అంటున్నారు. అది ఫైనలైజ్ అవ్వాలి. థియేటర్కల్ బిజినెస్ అయితే 100 కోట్లు ఫైనలైజ్ అయింది అంటున్నారు, కానీ నెట్ఫ్లిక్స్కి ఓటీటీ రైట్స్ ఫైనలైజ్ అవ్వాలి. మళ్ళీ శాటిలైట్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇతర ఓవర్సీస్ మార్కెట్ ఇవన్నీ పెట్టుకుంటే అఖండ 2కి ఒక 500 కోట్లు బిజినెస్ జరిగితే బాలయ్య బాబు సినిమా చరిత్రలో పెద్ద రికార్డు అవుద్ది. అఖండ 2 అనేది 500 కోట్లకి వసూలు చేయగలిగితే సినిమా కలెక్షన్స్ పరంగా, అంటే బిజినెస్ పర్ లెక్కలో కానీ లేకపోతే ఓటీటీ లెక్కలో కానీ ఓవర్సీస్ కానీ ఇవన్నీ కలుపుకొని అన్ని కలుపుకొని ఒక 500 కోట్లకి కలెక్ట్ చేయగలిగితే ఒక పెద్ద రికార్డు బాలయ్య బాబు సినిమా చరిత్రలోనే ఉంటుంది. అది ఓకే. మరి అఖండ 2 అనేది అంటే థియేటర్స్ లోనే ఎలా ఉండబోతుంది అంటే టీజర్ ఆల్రెడీ వచ్చిన తర్వాత నుంచే ఈ లెక్కలన్నీ మారిపోయినాయి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు టీజర్ చూసిన తర్వాత, ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లోనే చూడాలి, అది కూడా ఫస్ట్ డేనే చూడాలి అని చెప్పేసి అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ, సో అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లో ఎలా ఉండబోతుంది సార్? అదే ఇప్పుడు షెడ్యూల్ అయితే మొన్న జార్జియా వెళ్ళి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్ సిటీలు అంటున్నారు. షూటింగ్ మ్యాక్సిమం షూటింగ్ పూర్తి అయిపోయింది, ఇక ఆ లాస్ట్ షెడ్యూల్లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మన మల్లేని గోపిచంద్ సినిమా ఉంది, మళ్ళీ రజనీకాంత్ సినిమాలో జైలర్ 2లో ఆయన యాక్ట్ చేయాలి. కాబట్టి ఈ సినిమాని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫాస్ట్గా రిలీజ్ చేయడం ఎప్పుడు కూడా చాలా మంచిది. సినిమా మీద ఒక విధమైన బజ్ వస్తుంది. అంతేకాకుండా నాంచుకుంటూ సినిమా రిలీజ్ చేస్తే ఉన్న బజ్ కూడా పోతుంది. అది ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేసేట్టుగానే చూస్తున్నాం ఉంటే అలాగే ఉంది పరిస్థితి. ఎందుకంటే సీజీ వర్క్ పరంగా చూసుకుంటే క్వాలిటీగా ఉన్నాయి, మన టీజర్లో కనిపించింది. రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈజీగా అర్థమైపోద్ది. మరి సెప్టెంబర్ రిలీజ్ అంటే వాళ్ళు నాకు తెలిసి రేపు ఆగస్టులో కానీ జూలై నెలాఖరులో కానీ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాటల పరంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సాంగ్స్ కూడా ఈ 2-3 months లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 2 నెలలే, 2-3 కూడా కాదు. సెప్టెంబర్ రిలీజ్ దసరా అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి, బోయపాటి గారు అయితే చాలా ఈ సినిమాని ఒక బాలయ్య బాబు కెరీర్లోనే ఒక పెద్ద సినిమాగా చేద్దామనే సంకల్పం దాన్ని పనిచేస్తున్నారు. ఆ కథాపరంగా మేము తమన్ను దీనికి కూడా మ్యూజిక్, మరి తమన్ను బాలయ్య బాబు సినిమాలు అన్నింటికీ తమన్ను ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అలా చూసుకుంటే రికార్డింగ్ పరంగా కూడా ఓ రేంజ్లో ఈ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం రాబోయే సినిమాల్లో రజనీకాంత్ గారి కూలీ ఒకటి, ఈ సినిమా ఒకటి, మంచి హై బజ్ అయితే ఉంది వీటి మీద. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అంటే ఈ 2025లో వచ్చే మూవీస్ అన్నిటిని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారా సార్ అఖండ 2? అంటే కూలీ ఉంది పెద్ద సినిమాగా, కూలీ పెద్ద సినిమా ఉంది, బట్ అఖండ 2 అనేది కూడా పెద్ద సినిమానే. కాకపోతే రజనీకాంత్ స్టామినా, మరి అక్కడ నాగార్జున దాంట్లో మరి చూసుకుని అమీర్ ఖాన్ కూడా ఉండారంటున్నారు ఒక ప్రత్యేక పాత్రలో, ఉపేంద్ర, అంటే అది తారాగణం అంతా భారీగా ఉంది. అది పైకి లోకేష్ కనకరాజు, అతనే ఒక పెద్ద డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో. అతను గత సినిమాలన్నీ చూసాం మనం, లియో కానీ అంతకు ముందు ఉన్న ఖైదీ కానీ ఇవన్నీ చూసాం. కాబట్టి మరి ఆ సినిమా బిజినెస్ మనం దీంతో కంపేర్ చేయలేము. కానీ మొత్తానికి బాలయ్య బాబు రికార్డు తెలుగు రాష్ట్రాల్లో హీరోల్లో బాలయ్య బాబు ఒక ప్రత్యేక రికార్డు అయితే క్రియేట్ అవబోతుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద అయితే దీని మీద మీ రివ్యూ ఏంటి సార్?
ఓవరాల్గా అయితే ఇప్పుడు మనం టీజర్ ఆల్రెడీ మనం రివ్యూ చెప్పుకున్నాం, ట్రైలర్ వస్తే కొత్త రివ్యూ చెప్తాను, అవును సినిమా వస్తే పూర్తి రివ్యూ చెప్తాను. బట్ బిజినెస్ రివ్యూ లాగా ఇది చెప్తున్నాను. బిజినెస్ పరంగా అయితే ఒక కొత్త రికార్డు బాలయ్య బాబుకి నమోదయ్యే అవకాశం అయితే అఖండ 2తో ఉంది. ఓకే సార్, అఖండ 2 బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంది, అలా ఓటీటీ పరంగా ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే రివ్యూ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.